మహిళలు ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగాలని కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆప్మ్స్మీ ఆధ్వర్యంలో మెప్మా సహకారంతో నిర్వహించిన ఎంటర్ ప్రెన్యూర్షిప్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కావలి మున్సిపల్ కమిషనర్, మెప్మా అధికారులు మరియు పార్టీ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి సుమారు 2 లక్షల విలువగల ఎగ్గార్టును 4 లబ్ధిదారులకు అందజేసి ప్రారంభించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్, మెప్మా సీఎంఎం భారతి, పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, ఎంఎస్ఎంఈ కార్యాలయం ఐపీఓ శ్రీనివాసులు, పి. రమేష్, ర్యామ్ ప్రోగ్రాం నుండి ఆంజనేయులు, రవి, మెప్మా అధికారులు పాల్గొన్నారు. చూడండి సార్. కొట్టేల కల్పన గారు, అభినందనలు తెలియజేస్తున్నా. ఈనాటి ఈ కార్యక్రమంలో స్టేజీ మీద ఆశీర్వదించిన అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా. ఒకటి, మన ప్రాంతం, మీరందరూ కూడా ఇక్కడున్న భారతి కానీ లేదా మున్సిపల్ కమిషనర్ వీళ్ళిద్దరే బయట వాళ్ళు, మనందరం మన సొంత ఊరు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు, మన ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మనది, మన ఊరిని బాగు చేయాల్సిన బాధ్యత కూడా మనదే. మీరు మేము అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మన ప్రాంతం ఒక మహానగరం అవుతుంది. ఎప్పుడైతే మన ప్రాంతం మహానగరం అవుతుందో ఇక్కడున్న మన అందరికీ కూడా జీవనోపాధి దొరుకుతుంది. మనందరం కూడా చిరు వ్యాపారం మొదలుకొని పెద్ద వ్యాపార స్థాయికి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. మీ కళ్ళ ముందే ఒక 20 సంవత్సరాల క్రితం కావలి పట్టణం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందో చూస్తే ఎవరికి వాళ్ళు వాళ్ళ బిడ్డలు చదివించుకోవాలనో, వాళ్ళ కుటుంబ పోషణ చేసుకోవాలనో, ఎవరికి వాళ్ళ పట్టుదల వస్తే, ప్రభుత్వం తోడుగా నిలబడితే, అన్నీ అనుకూలిస్తే ఈరోజు మన పట్టణం మంచి నగరం అయింది, ఈరోజు అభివృద్ధి చెందుతుంది. అందుకే నేను 10 సందర్భాల్లోనూ ఒకే ఒక మాట చెప్తా. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా కాదు, మన ఊరి మీద మన మమకారం ఉండాలి, మన ఊరిని మనం ప్రేమించాలి. మన తల్లిదండ్రులు ఎంత గౌరవించి అభిమానించి పూజించి మనం ప్రేమిస్తున్నామో, మనకి జన్మనిచ్చి నిరంతరం ఇక్కడ మనం తాగే నీరు మొదలుకొని నడిచే నడక వరకు ఉన్నటువంటి మన పట్టణాన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. మన పట్టణాన్ని మనమే అభివృద్ధి చేసుకున్నప్పుడే మనందరికీ జీవనోపాధి దొరుకుతుంది. జనాభా పెరిగే కొద్దీ ఉపాధి కూడా దొరుకుతుంది. జనాభా పెరగకపోయినా, కావలి పట్టణ అభివృద్ధి చెందకపోయినా, కొత్త ఇల్లు రాకపోయినా, ప్రాంతాలు అభివృద్ధి చెందకపోయినా మనకు కూడా వ్యాపారాలు సన్నగిల్లుతాయి. కాబట్టి వ్యాపారం ఎప్పుడు వస్తుందంటే ఈ టౌన్ అభివృద్ధి చెందినప్పుడు వస్తుంది. ఈ టౌన్ అభివృద్ధి ఎప్పుడు చెందుతుందంటే రాజకీయంగా, ఎమ్మెల్యేగా నా కర్తవ్యం కొన్ని ఉన్నాయి.
ఒకటి, ప్రజలందరూ కూడా సుఖంగా జీవించడానికి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ కావలి నియోజకవర్గ పదవ పౌరుడుగా మీరందరూ ఓట్లేసి గెలిపించిన వ్యక్తిగా నా కర్తవ్యం తాగే నీరు, ఉండేదానికి కాలనీలు, నడిచేదానికి రోడ్లు, దోమలు లేకుండా ఉండేదానికి డ్రైనేజీలు, ఎప్పటికప్పుడు ఇంటి ముందు మీరు ఇల్లు వరకు మీరు శుభ్రం చేసుకుంటే మీ ఇంటి ముందు శుభ్రం చేసే కార్యక్రమము, రోడ్లన్నీ కూడా నాణ్యంగా ఉండే విధంగా చూడటం, ఏ ఒక్క తల్లి ఏ ఒక్క బిడ్డ కూడా ఇబ్బంది లేకుండా 24 గంటలు కరెంటు ఉండేటట్టు, మీకు సుఖమైన నిద్ర పట్టేటట్టుగా అన్ని సదుపాయాలు చూడాల్సిన బాధ్యత ఉన్నది. వీటన్నిటిలో కూడా నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ ఉన్నా. ఈ 2.5 సంవత్సర కాలం నుంచి నిరంతరం కూడా మీ అందరికీ ఎలక్షన్ ముందు నేను ఒక మాట చెప్పా. కావలిని కాపు కాస్తానంటే, కాపలా కాస్తానంటే ఇంటింటికి వచ్చి కర్ర పట్టుకుని సెక్యూరిటీ గార్డుగా ఉంటానని కాదు. ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఏ తల్లి ఏ బిడ్డ కూడా యథేచ్ఛగా ఏ టైంలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి మోకలు ముట్టడి కాకుండా, ఏ ఒక్క ఆడపిల్లని ఇబ్బంది చేయకుండా, ఏ ఒక్క తల్లిని ప్రజల నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా, మీకు ఈరోజు సుఖంగా జీవించేదానికి, యథేచ్ఛగా తిరిగేదానికి, ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి అవాంతరం జరగకుండా ఉండేదానికి నేను చేసిన కఠోర సాధన ఈరోజు ప్రశాంతంగా కావలి ప్రజలు ఉన్నారంటే దీని వెనక ఇవన్నీ చేయబట్టే ఉన్నాయి. ఈరోజు ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.